నమస్కారం, జై భీమ్. ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డిఎస్పీ అధినేత డాక్టర్ విశారదర్ మహారాజ్ గారి ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 1,00,000 ఉత్తరాల ఉద్యమాన్ని పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నుండి ఈరోజు 3,000 పోస్టు కార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిఎస్పీ నాయకులు, విద్యావంతులు, మేధావులు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా జీవించే ప్రతి పౌరుడు కూడా ఈరోజు పోస్టు కార్డు ఉత్తరాన్ని ఈ ఉద్యమాన్ని చేపడతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్మ సమాజ్ పార్టీ చెప్పినటువంటి డిమాండ్లు తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, ప్రభుత్వేతర విద్యా సంస్థలలో భారత రాజ్యాంగము మరియు అదేవిధంగా భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చిత్రపటాలను పెట్టి ఈ 26వ గణతంత్ర వేడుకలు నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ విద్యాలయాలలో, కళాశాలల్లో భారత రాజ్యాంగ ప్రియంబల్ను ప్రతిజ్ఞలాగా ప్రతిరోజు కూడా విద్యార్థులతో చదివించేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్ణయించాలి. అదేవిధంగా జీవోను కూడా రిలీజ్ చేసి పాస్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అణగారిన జాతులకు, అట్టడుగు కులాలకు ఉన్నటువంటి కోట్లాది మంది జాతులకు భారత రాజ్యాంగ విలువలు తెలియకుండా ఈ ప్రభుత్వాలు అనేక రకాలుగా కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఆ కుట్రల్లో భాగంగానే ఇప్పుడు భారత రాజ్యాంగ విలువలు తెలియకుండా ప్రతి పౌరుడు తయారైతా ఉన్నాడు. కనుక భారత రాజ్యాంగ విలువలు తెలిసేలా ప్రాథమికంగా ఉన్నటువంటి విద్యాలయాల నుండి మొదలుకొని విద్యా సంస్థలు, ప్రభుత్వేతర పాఠశాలలలో కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ పీఠికను చదివేలా పకడ్బందీగా జీవోను రిలీజ్ చేసి అమలు చేసేటటువంటి బాధ్యతలను ప్రభుత్వాలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వహిస్తే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినా దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టి భారత రాజ్యాంగ విలువలు ప్రతి పౌరుడికి తెలిసేలా భారత రాజ్యాంగ రథయాత్రలు నిర్వహించి మరో దశ ఉద్యమానికి శ్రీకారం చుడతామని మేము ఈ యొక్క ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి ముఖ్యమంత్రి ఇన్ని ఏళ్లుగా దొరలు, అగ్రకులాలు చేసినటువంటి మోసాన్ని ఇప్పటికైనా కనువిప్పు చేసుకొని అణగారిన జాతులకు ఇవాళ జీవం పోసినటువంటి భారత రాజ్యాంగ విలువలు తెలిసేలా ఇలా పరిపాలన చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నా